నమస్తే వెల్కమ్ టు సివియర్ ఓం ఆధ్యాత్మిక విశేషాలకి స్వాగతం. నేను అమూల్య. ఇక వివరాలు చూస్తే నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం పైగా సోమవారం కావడంతో క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కోసం ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేసిన దేవస్థానం అధికారులు భక్తులందరికీ శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనాలకు అనుమతి, ప్రోటోకాల్ సిఫార్సుతో వచ్చే భక్తులకు రాత్రి 8:30 స్పర్శ దర్శనం కల్పించిన దేవస్థానం అధికారులు వేకువజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్స్లోని దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం క్యూ లైన్లలోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందించేలా ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు. మరోపక్క భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలా శని, ఆది, సోమవారాలలో విరామాల్లో మార్పులు చేశారు. ప్రముఖులు సిఫార్సుపై కూడా రాత్రి వేళలో స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. అలానే ప్రముఖులు మాత్రం క్షేత్రానికి స్వయంగా వస్తేనే ఈ 3 రోజులలో ఉదయం వేళలో స్పర్శ దర్శనం కల్పిస్తూ సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు త్వరితగతిన అవుతున్నాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల రద్దీతో సందడిగా మారిన శ్రీశైలం మహాక్షేత్రం.